తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో డిసెంబర్ 28 నుంచి 4 రోజులుగా జరుగుతున్న సౌత్ జోన్ సంస్కృత విద్యార్థుల క్రీడా మహోత్సవం 2024 సమాపన సమారోహం మంగళవారం విశ్వవిద్యాలయంలోని ఇండోర్ స్టేడియంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఒరిస్సా రాష్ట్ర విధానసభ స్పీకర్ సురమాపాడి, విశిష్ట అతిథిగా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చైర్మన్ అనిమిని రవినాయుడు విచ్చేసి విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ జిఎస్ఆర్ కృష్ణమూర్తితో కలిసి సమాపన సమారోహ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్య అతిథి ఒరిస్సా రాష్ట్ర విధానసభ స్పీకర్ సురమాపాడి మాట్లాడుతూ జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో సంస్కృతం అధ్యయనం చేసే విద్యార్థులకు క్రీడల్లోని ప్రతిభను వెలికితీయడానికి ఇటువంటి సౌత్ జోన్ సంస్కృత విద్యార్థుల క్రీడా మహోత్సవం నిర్వహించడం ఎంతో గొప్ప విషయమని హర్షం వ్యక్తం చేశారు. ఈ క్రీడల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి అభినందనలు తెలిపారు. విజయం అనేది ప్రతి ఒక్కరూ ఒక లక్ష్యంగా పెట్టుకుని దాన్ని సాధించడం కోసం అహర్నిశలు శ్రమించాలని, విద్యార్థులు తమ జీవితంలో నిర్దేశించుకున్న లక్ష్యం సాధించడం కోసం నిరంతర ప్రయత్నం సాగించాలని వివరించారు. విశ్వవిద్యాలయం దేశ భాష సంస్కృతాన్ని ప్రతి ఒక్కరికి అందిస్తున్న పవిత్ర స్థానంగా అభివర్ణించారు. అన్ని శాస్త్రాలను ఇక్కడ అధ్యాపనం చేయడం అత్యంత గౌరవమైన విషయంగా అభివర్ణించారు. సంస్కృతం ఏఐ మరియు కోడింగ్ టెక్నాలజీలో ఎంతో ఉపకరిస్తుందని వివరించారు. సంస్కృత వ్యాకరణం క్రమబద్ధంగా మరియు వైజ్ఞానికంగా నిర్మించడం జరిగిందన్నారు. ఈ సంస్కృత భాష ఎప్పటికీ స్థిరంగా భారతీయతను ముందుకు తీసుకువెళ్లే భాషగా వర్ణించారు. ఇటువంటి మంచి క్రీడా మీట్ను నిర్వహించిన విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్, రిజిస్ట్రార్ మరియు ఆయోజకులకు అభినందనలు తెలియజేశారు. उत्कल पीठ जो स्थापित हुई है, जिसके 25th ईयर सेलिब्रेशन हो रहा था, उस अवसर पर हम कुछ छात्राओं से मिलने का अवसर मुझे मिला था. ये 25वीं वर्ष उत्कलीय पीठ का संपूर्ण हो चुका है और 25 वर्ष के बाद या फिर जब से यह संस्कृत यूनिवर्सिटी प्रारंभ हुआ तब से अभी तक देव भाषा का अध्ययन, इसका विस्तार, इसका अन्वेषण, गवेषण ऐसे कार्य में लगा हुआ इस यूनिवर्सिटी के छात्राएं पहली बार जिनका नाम लिया गया, शायद मेरे ध्यान से हट रहा है, जिन महानुभवों ने ये विचार किया कि संस्कृत की जो महान ग्रंथ हैं उसका अध्ययन के साथ साथ क्रीड़ा का एक आयाम भी इस अवसर पर संयोग किया जाए, ताकि मानसिक तौर पर बच्चे स्वस्थ रहेंगे. स्टूडेंट्स उनकी शारीरिक और मानसिक सुस्थता के लिए जैसे योगा का एक बहुत बड़ा प्रभाव है, उसी तरह అనంతరం విశిష్ట అతిథి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చైర్మన్ అనిమిని రవినాయుడు మాట్లాడుతూ సంస్కృత విశ్వవిద్యాలయాల్లో ఇటువంటి క్రీడా మహోత్సవాన్ని నిర్వహించడం చాలా గొప్ప విషయమని తెలియజేశారు. వివిధ రాష్ట్రాల్లో సంస్కృత సంస్థల్లో అధ్యయనం చేస్తున్న విద్యార్థులు ఇక్కడికి రావడం ఆనందించదగ్గ విషయమని తెలిపారు. తాను కూడా తిరుపతి ఓరియంటల్ కళాశాలలో అధ్యయనం చేయడం జరిగిందని, వారి విద్యాలయాన్ని స్మరించుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో క్రీడలను ప్రోత్సహించడానికి క్రీడా వికాస కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా క్రీడాకారులను ప్రోత్సహించడం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒలింపిక్స్ విన్నర్స్కు 7 కోట్ల రూపాయలు, పాల్గొన్న క్రీడాకారులకు 20 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక ప్రోత్సాహంతో పాటు గ్రూప్ 1 ఉద్యోగం కూడా ఇచ్చి క్రీడలను ప్రోత్సహించడానికి పాలసీని కూడా ఆవిష్కరించడం జరిగిందన్నారు. జాతీయ స్థాయిలో క్రీడల్లో ప్రతిభ కనపరిచిన క్రీడాకారులకు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు కూడా ఇవ్వడం జరుగుతోందని ఈ సందర్భంగా వివరించారు. జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం విద్యార్థులు ప్రత్యేక శిక్షణ కోసం శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్ ద్వారా శిక్షణ పొందడానికి కృషి చేస్తానని వివరించారు. విశ్వవిద్యాలయం ద్వారా డిపిఆర్ తయారు చేసి తమకు పంపించినట్లయితే విశ్వవిద్యాలయ క్రీడా ప్రాంగణ అభివృద్ధి కోసం కృషి చేస్తానని, అదేవిధంగా సింథటిక్ ట్రాక్ అలాగే మల్టీనేషనల్ స్పోర్ట్స్ కాంప్లెక్స్గా అభివృద్ధి చేయడానికి కృషి చేస్తానని రవినాయుడు వివరించారు. వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఫిజికల్ డైరెక్టర్స్ చూసుకుంటారు. మాకేం సంబంధం లేనుకునే వైస్ ఛాన్సలర్ రిజిస్ట్రేషన్ చూసాం, కానీ దగ్గరుండి ఈ విధంగా క్రీడలను ప్రోత్సహిస్తున్న వైస్ ఛాన్సలర్ గారికి, రిజిస్ట్రార్ గారికి, అదేవిధంగా దీంట్లో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు, అభినందనలు కూడా తెలియజేసుకుంటున్నాం. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన మీకు కూడా ఇక్కడ పార్టిసిపేషన్ చేసి మీకు ఈ దీంట్లో భాగస్వామ్యం అయ్యేలాగా చొరవ చూపించిన మీ యాజమాన్యానికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకున్నాను. మేడం స్పీకర్, ఫ్యూ డేస్ బ్యాక్ ఐ విజిట్ ఒడిస్సా భువనేశ్వర్ స్పోర్ట్స్ ఎక్సలెన్సీ సెంటర్. మేడం, వెరీ 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 పర్సనలీ అప్రిషియేట్ ఒడిస్సా గవర్నమెంట్. వెరీ బ్యూటిఫుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎస్పెషలీ స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. Bhubaneswar, all games one place.
పుల్లెల గోపీచంద్ గారు రీసెంట్లీ ఓపెనింగ్ బ్యాడ్మింటన్ నేషనల్ ఎక్సలెన్సీ సెంటర్. అట్ ఎ టైమ్ పర్సనలీ invite Odisha players and honorable speaker once visit Amaravati. My CM also very interested sports. ఈ సందర్భంగా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ జిఎస్ఆర్ కృష్ణమూర్తి, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఆర్జే రమాశ్రీ, క్రీడా విభాగం అధ్యాపకులు, ఆయోజకులను అభినందించారు. అనంతరం ముఖ్య అతిథిని సన్మానించారు. ఈ సందర్భంగా ఇటీవల దుబాయ్లో పాండిత్య ప్రదర్శన చేసిన విశ్వవిద్యాలయ శాస్త్రీయ శిక్షాశాస్త్రి ద్వితీయ సంవత్సరం విద్యార్థి శతావధాని ఉపలధడియం భరత్ శర్మను సన్మానించి ప్రోత్సాహం అందించారు. విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ జిఎస్ఆర్ కృష్ణమూర్తి మాట్లాడుతూ క్రీడా విభాగం ద్వారా విశ్వవిద్యాలయంలో ఇటువంటి సౌత్ జోన్ సంస్కృత విద్యార్థుల క్రీడా మహోత్సవం నిర్వహించడం విశ్వవిద్యాలయానికి గర్వకారణమని వివరించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథి, విశిష్టాతిథులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. శాబ్ చైర్మన్ రవినాయుడు విశ్వవిద్యాలయ అభివృద్ధికి ఇచ్చిన హామీ ద్వారా విశ్వవిద్యాలయంలో మరిన్ని క్రీడాకారులకు ఉత్తమ సౌకర్యాలు లభిస్తాయని హర్షం వ్యక్తం చేశారు. ఇంతటి చక్కటి స్పోర్ట్స్ మీట్ నిర్వహించిన క్రీడా సమితి అధ్యక్షులు ప్రొఫెసర్ కెఎస్ సతీష్ మరియు స్పోర్ట్స్ మీట్ కోఆర్డినేటర్, అసిస్టెంట్ ఫిజికల్ డైరెక్టర్ వి సేతురామ్ను ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం 15 గోల్డ్ మెడల్స్, 3 సిల్వర్ మెడల్స్తో ఛాంపియన్గా నిలిచింది. అనంతరం వివిధ క్రీడల్లో విజేతలకు గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ మెడల్స్ అందించారు. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఆర్జే రమాశ్రీ, అకాడమిక్ డీన్ ప్రొఫెసర్ రజనీకాంత్ శుక్లా, డీన్ ఆఫ్ స్టూడెంట్స్ వెల్ఫేర్ ప్రొఫెసర్ సింగరాజు దక్షిణామూర్తి శర్మ, క్రీడా సమితి అధ్యక్షులు ప్రొఫెసర్ సతీష కెఎస్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమం అంతటిని స్పోర్ట్స్ మీట్ కోఆర్డినేటర్ మరియు అసిస్టెంట్ ఫిజికల్ డైరెక్టర్ వి సేతురామ్ దిగ్విజయంగా క్రీడల ప్రతిభను వెలికితీసే విధంగా నిర్వహించారు. ఈ సమాపన సమారోహానికి సభా సంచాలకులుగా ప్రొఫెసర్ సి రంగనాథన్ వ్యవహరించి ఆద్యంతం చక్కగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. సుష్ఠుస్థాపిత భారతీయ జనతా ముఖ్యే సదస్యే వరే రమ్యే సాధునయాగడే రణపురే సభ్యాస్పదే మంగళే మాన్యే మాతృసమే పురే తిరుపతౌ శ్రీ విశ్వవిద్యాలయే ఆచార్య ప్రవరాః సుశిష్య నివహాః హే స్వాగతం కుర్మహే. రణపూరాఖ్య ప్రతిష్ఠితే సుమహితే శ్రీ విశ్వవిద్యాలయే ప్రాప్తోపాధిమతి ప్రసిద్ధ పదవీ ప్రఖ్యాత నేత్రీ బుధ శ్రీవాణీ గిరిజా నిభాచ సురమా పాఠీ చ జేగీయతాం శ్రీవాణీ గిరిజా నిభాచ సురమా పాఠీ చ జేగీయతాం శ్రీమద్వేంకటనాథ భూరి కృపయా ప్రాజ్ఞైః పదైః భూషితా శ్రీమద్వేంకటనాథ భూరి కృపయా ప్రాజ్ఞైః పదైః భూషితా. మానసే విపినార్యో హి బిహారీ సుప్రతిష్ఠితః మానసే విపినార్యో హి బిహారీ సుప్రతిష్ఠితః తస్యై చ సురమాఖ్యాయై భవతాత్ సర్వమంగళం తస్యై చ సురమాఖ్యాయై భవతాత్ సర్వమంగళం తస్యై చ సురమాఖ్యాయై భవతాత్ సర్వమంగళం.